the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న ఒక రాష్ట్రం కేరళ రాష్ట్రం. కేరళ రాష్ట్రాన్ని కనుక మీరు పరిశీలించినట్లయితే ప్రతి వారంలో కనీసం 4 నుండి 5 సార్లు వార్తలు నిలుస్తోంది. అండ్ ఎట్ ద సేమ్ టైం కేరళ రాష్ట్రం ఇటీవల సూపర్లేటివ్స్తో ప్రత్యేకంగా వార్తల్లోకి వస్తుంది. దేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో తరచూ వార్తలు నిలుస్తున్న రాష్ట్రంగా కేరళ రాష్ట్రం గురించి చెప్పొచ్చు. ఈరోజు కేరళ రాష్ట్రం ఒక సూపర్లేటివ్ టాపిక్తో వార్తలు నిలిచింది. అదే ఇండియాస్ ఫస్ట్, దేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో కేరళ రాష్ట్రం మరొకసారి వార్తల్లోకి వచ్చింది. ముఖ్యంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని మీరు ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నా, ఏ స్థాయి ప్రిపరేషన్ కొనసాగిస్తున్నా ఖచ్చితంగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అటువంటి ముఖ్యమైన అంశాల్లో సూపర్లేటివ్ టాపిక్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఖచ్చితంగా వీటి నుండి ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ వస్తూనే ఉన్నాయి. సో ఈరోజు కేరళ రాష్ట్రంలోని ఒక మెట్రో రైల్వే స్టేషన్ కొచ్చి మెట్రో. సో కొచ్చి మెట్రో దేశంలోనే మొట్టమొదటి, కొచ్చి మెట్రో బికమ్స్ ఫస్ట్ ఇన్ ద కంట్రీ, దేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో వార్తలోకి వచ్చింది. ఏ మెట్రో అంట? కొచ్చి మెట్రో. దేనికి సంబంధించి అంటే టు యాక్సెప్ట్ ఈ-రూపీ ఫర్ పార్కింగ్ ఫీ. సో కొచ్చి మెట్రో స్టేషన్ ఏదైతే ఉంటుందో, రైల్వే స్టేషన్ ఏదైతే ఉంటుందో, ఆ రైల్వే స్టేషన్ ప్రాంగణంలో ఎవరైనా వాహనాలను పార్కింగ్ చేయాలన్నా కూడా కామన్గా మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాహనాలను పార్కింగ్ చేయాలంటే ఏం చేస్తాము? దానికి సంబంధించిన డబ్బులు ఏవైతే ఉంటాయో చెల్లిస్తాము, లేదంటే ఆన్లైన్ పేమెంట్ చేస్తాము. కానీ ఈ పార్కింగ్ ఫెసిలిటీస్ని యూజ్ చేసుకునే ఉద్దేశంలో భాగంగా వినియోగదారులు ఎవరైతే ఉంటారో వారు ఈ-రూపీతో చెల్లించవచ్చు అంటారు. ఈ-రూపీ అంటే ఏంటి? డిజిటల్ కరెన్సీ. గత సంవత్సరం 2022 సంవత్సరంలో ఆర్బీఐ అధికారికంగా ఇంట్రడ్యూస్ చేసిన డిజిటల్ కరెన్సీ ఈ-రూపీ. సో డిజిటల్ కరెన్సీని అమలు చేస్తూ వార్తలు నిలిచిన దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా ఇటీవల ఏ రాష్ట్రంలోని రైల్వే స్టేషన్ వార్తలకు వచ్చిందంటే కొచ్చి మెట్రో రైల్వే స్టేషన్ అని గుర్తుంచుకోండి, కేరళ రాష్ట్రాన్ని గుర్తుంచుకోండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కొచ్చి మెట్రో బికమ్స్ ఫస్ట్ ఇన్ ద కంట్రీ, దేశంలోనే మొట్టమొదటిసారి ఈ-రూపీని అమలు చేస్తోంది. దేనికోసం అంట? వినియోగదారులు ఎవరైతే ఉంటారో, ఈ రైల్వే స్టేషన్కి వచ్చే వినియోగదారులు ఎవరైతే ఉంటారో వారి యొక్క వాహనాలను అక్కడ పార్కింగ్ చేసే సమయంలో వారు ఈ-రూపీతో చెల్లించవచ్చు అంట. అలాంటి ఒక అంశంతో ఈరోజు కేరళ రాష్ట్రం వార్తల్లోకి వచ్చింది. మరి ఇందులో భాగంగా ఒక బ్యాంక్ పాత్ర కూడా ఇక్కడ ఉంది. ఆ బ్యాంక్ పాత్ర ఏంటంటే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. సో ద ప్రోగ్రామ్ ఈజ్ లాంచ్డ్ ఇన్ అసోసియేషన్ విత్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. ఒక బ్యాంక్, ఈ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఈ ఈ-రూపీని అమలు చేస్తున్నారు ఈ మెట్రో స్టేషన్ అధికారులు. గుర్తుంచుకోండి. సో ఇక్కడ కొచ్చి మెట్రో అండ్ ఐడిఎఫ్సి గుర్తుంచుకోవాల్సిన అంశాలు. దేనికి సంబంధించి గుర్తుంచుకోవాలి? ఈ-రూపీ సంబంధించి. సో డిజిటల్ కరెన్సీని అమలు చేస్తున్న ఒక మెట్రో స్టేషన్లో అమలు చేస్తున్న విధంగా దేశంలోనే మొట్టమొదటిసారి వార్తలు నిలిచిన మెట్రో స్టేషన్ ఏదంటారు? ఏ రాష్ట్రం అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఇటీవల కేరళ రాష్ట్రం తరచూ వార్తల్లోకి వస్తుంది. ముఖ్యంగా మహిళలకి సంబంధించి ఋతు సెలవులు అనే అంశాన్ని మనం చూసాము. ఋతు సెలవులను మంజూరు చేసింది ఎవరికి సంబంధించి? ముఖ్యంగా యూనివర్సిటీలో విద్యాభ్యాసం చేస్తున్న అమ్మాయిలు ఎవరైతే ఉంటారో వారందరికీ ఋతు సెలవులు ఇస్తుంది. దాంతోపాటు వర్సిటీలలో విద్యాభ్యాసం చేస్తున్న మహిళలందరికీ కూడా ప్రసూతి సెలవులను కూడా మంజూరు చేస్తూ వార్తల్లోకి వచ్చింది. ఇలాంటి అంశాలతో కేరళ ఎక్కువగా వార్తలు నిలుస్తుంది. సోషల్ ఇష్యూస్తో ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొలంబియా. సో కొలంబియా దేశం ఇటీవల ఒక ఇన్నోవేషన్తో వార్తలోకి వచ్చింది. ఒక ఇన్నోవేషన్ అనే కంటే కూడా ఒక ఇంట్రొడక్షన్తో వార్తలోకి వచ్చింది. దేనికి సంబంధించి అంటే గత 25 సంవత్సరాల్లో మొట్టమొదటిసారి కొలంబియా ప్రభుత్వం ఆర్మీ సేవలు ఏవైతే ఉంటాయో, మిలిటరీ సేవలు ఏవైతే ఉంటాయో, అంటే కొలంబియాకి సంబంధించి సైన్యంలో మహిళలకి కూడా ఆహ్వానం పలుకుతూ వార్తల్లోకి వచ్చింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్ ఒక క్వశ్చన్ అడగొచ్చు. ఇటీవల ఏ దేశం లాస్ట్ 25 ఇయర్స్లో లేని ఒక అంశం 25 సంవత్సరాల్లోనే మొట్టమొదటిసారి మహిళలకి కూడా సైన్యంలో అవకాశాన్ని కల్పిస్తూ వార్తల్లోకి వచ్చింది అంటే కొలంబియా. వెరీ 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 ఇంపార్టెంట్. సో కొలంబియా ఓపెన్స్ మిలిటరీ సర్వీస్ టు విమెన్ ఫర్ ఫస్ట్ టైం ఇన్ లాస్ట్ 25 ఇయర్స్. సో ఇదొకటి కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ముఖ్యంగా కొన్ని ప్రపంచవ్యాప్తంగా వార్తలు ఇచ్చిన సూపర్లేటివ్సే కానివ్వండి,
అండ్ అట్ ద సేమ్ టైం ఇండియాకి సంబంధించి సూపర్లేటివ్స్ కానివ్వండి, ఏవి వార్తలు ఇచ్చినా కూడా ఖచ్చితంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూడండి. ఎగ్జామినేషన్లో సూపర్లేటివ్స్ పైన క్వశ్చన్ అడుగుతున్నారు. మీకు రీసెంట్గా నేను CA 360 కోర్సుని తీసుకురావడం జరిగింది. CA 360 కోర్సు ఇప్పటి వరకు GVK స్టడీ సర్కిల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఇన్స్టాల్ చేసుకోండి. అందులో CA 360 కోర్సు డెమో వీడియోస్ ఉన్నాయి. ఆ డెమో వీడియోస్లో మీకు ఒక అవగాహన అనేది వస్తుంది. కరెంట్ అఫైర్స్ని ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, కరెంట్ అఫైర్స్ని ఏ విధంగా ఒక్కొక్క సబ్జెక్ట్ మనం లింక్ చేసుకోవాల్సి ఉంటుంది, అవన్నీ కూడా మీకు అవేర్నెస్ వస్తుంది. సో CA 360కి సంబంధించిన డెమో వీడియో ఆల్మోస్ట్ ఒక 2 to 3 hours ఉంటాయి డెమో వీడియోస్. అవి చూడండి, మీకు అవేర్నెస్ వస్తుంది. ఒక వారంలో జరిగిన అంశాలన్నింటినీ కూడా తీసుకొచ్చాను. అలా ప్రతి వారం కూడా అప్లోడ్ చేస్తున్నాను. అలా సూపర్లేటివ్స్ ప్రతి వారం కూడా సూపర్లేటివ్స్ కనీసం 15 అంశాల వార్తలకు వస్తున్నాయి. సూపర్లేటివ్స్ ప్రత్యేక అంశాలు. సో అలా వారంలో 15 అంటే నెలలో కనీసం 50 నుండి 60 అంశాలు ఎక్స్క్లూజివ్గా సూపర్లేటివ్స్ వార్తలకు వస్తూ ఉన్నాయి. చూడండి ఒకసారి, ఓకేనా. అండ్ మీకు రీసెంట్గా ఎగ్జామినేషన్స్ని దృష్టిలో ఉంచుకొని పోటీ పరీక్షలు, ముఖ్యంగా ఏపీ అండ్ తెలంగాణ రాష్ట్రంలో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులను దృష్టిలో ఉంచుకొని రెగ్యులర్గా కొన్ని లైవ్ సెషన్స్ను కూడా తీసుకొస్తున్నాను. సో మీరు ఇప్పటి వరకు ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఈరోజే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో కొన్ని కమ్యూనిటీలో పోస్ట్ చేస్తున్నాను, అవి చదవండి. సూచీలు కానివ్వండి, వాల్కనోస్ కానివ్వండి, ఇటువంటివి అండ్ ఇంపార్టెంట్ టాపిక్స్ పైన IITs లాంటి అంశాలపైన మీకు లైవ్ సెషన్స్ తీసుకొస్తున్నాను. సో పార్టిసిపేట్ చేయండి. సో ఇది మనకు కొలంబియాకి సంబంధించి గత 25 ఏళ్లలో మొదటిసారి ఒక అంశం వార్తలకు వచ్చింది మహిళలకు సంబంధించి. అండ్ నెక్స్ట్ ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వారు ఒక నివేదికను విడుదల చేశారు. ముఖ్యంగా విపత్తులకు సంబంధించి అని చెప్పొచ్చు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో విపత్తులు ఎక్కువగా సంభవించే అవకాశాలు ఉన్నాయంట. సో చూద్దాం. ఇస్రో డాటా షోస్ ఉత్తరాఖండ్స్ రుద్రప్రయాగ్, ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రుద్రప్రయాగ్ అండ్ తెహ్రీ గర్వాల్ ప్లేస్ ఉంటుంది. తెహ్రీ గర్వాల్ మోస్ట్ ప్రోన్ టు ల్యాండ్ స్లైడ్స్ ఇన్ ఇండియా. ల్యాండ్ స్లైడ్స్ అంటే కొండ చర్యలు విరిగి పడడం అంటాం కదా, అటువంటివి. సో కొండ చర్యలు విరిగి పడడం అనేవి భారతదేశంలో అత్యధికంగా ఎక్కడ అవకాశాలు ఉన్నాయి, ఏ రాష్ట్రం ఎక్కువగా ప్రోన్గా ఉంది అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రం అని చెప్పేసి ఎవరు చెప్తున్నారు? ఇస్రో చెప్తుంది. శాటిలైట్ ఇమేజెస్ ఆధారంగా సైంటిఫిక్ స్టడీ చేశారు. ఆ నివేదికను ఇటీవల విడుదల చేశారు. సో గుర్తుంచుకోండి, ఇటువంటి కూడా అడుగుతారు. ఇటీవల ఇస్రో భారతదేశంలోని ఏ రాష్ట్రం ఎక్కువగా ల్యాండ్ స్లైడ్స్కి ప్రోన్గా ఉంది, అత్యధికంగా సంభవించవచ్చు అని చెప్పారు అని అంటారు. అందులో ఈ ప్రాంతాల పేర్లను కూడా ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. సో ఇటువంటివి కొంచెం వార్తలు చూడండి. రీసెంట్గా సంభవించిన విపత్తులపైన క్వశ్చన్స్ వస్తాయి. సిరియా, తుర్కియాలో సంభవించిన భూకంపం ఫిబ్రవరి 1st వీక్లో, ఫిబ్రవరి 6th 7th ఆ 2 రోజుల వార్తల్లోకి వచ్చింది. అండ్ అట్ ద సేమ్ టైం ఇటీవల గ్యాబ్రియల్ తుఫానుకి సంబంధించి న్యూజిలాండ్ వార్తల్లోకి వచ్చింది. ఇటువంటివి ఖచ్చితంగా చూడండి. అంతకుముందు మనకు జ్ఞానవాపికి సంబంధించిన అంశాలను మనం చూస్తూ ఉన్నాము. సో భూమి అనేది కుంగిపోతుందని చెప్పేసి ఇటువంటి అంశాలను ఖచ్చితంగా ఎగ్జామినర్ ఫోకస్ చేసే అంశాలుగా చూడొచ్చు మనం, ఓకేనా. సో ఇది మిజోరాం ఏమో 12,385 ల్యాండ్ స్లైడ్స్ సంభవించినాయంట 1998 నుండి 2022 మధ్యకాలంలో. ద హైయెస్ట్ అండ్ ఫాలోడ్ బై 11,219 11,219 ల్యాండ్ స్లైడ్స్ ఎక్కడ అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అంట. థర్డ్ ఏమో త్రిపురలోనే అంట. కానీ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఈ ప్రాంతాల్లో మాత్రం అత్యధికంగా సంభవించే అవకాశం ఉందంట ల్యాండ్ స్లైడ్స్, విపత్తులు, ఇవన్నీ కూడా న్యాచురల్ డిజాస్టర్స్ అంటాం. అండ్ నెక్స్ట్ తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి MK స్టాలిన్ గారు ఇటీవల ప్రారంభించిన ఒక మ్యూజియం, వారి సంస్కృతి, వారి వారసత్వానికి గుర్తిస్తూ వారిని ప్రదర్శించే ఒక ప్రత్యేక మ్యూజియం. సో తమిళనాడు CM స్టాలిన్ ఓపెన్స్ కీలాడి మ్యూజియం. ఎగ్జామ్లో ఒక్కటే బిట్ అడుగుతారు డైరెక్ట్గా. ఇటీవల వార్తలు నిలిచిన కీలాడి మ్యూజియం, కీలాడి మ్యూజియం ఏ రాష్ట్రంలో ఉంది అంటే తమిళనాడు రాష్ట్రంలో ఉంది. కీలాడి మ్యూజియం దేనికి సంబంధించి? ఫిట్టింగ్ ట్రిబ్యూట్ టు ఏన్షియంట్ తమిళ్స్. సో పురాతన తమిళులకి సంబంధించిన చరిత్రను మన ముందు కళ్ళ ముందు మనకు ప్రదర్శించే ఒక అధునాతన మ్యూజియంని కీలాడి మ్యూజియంగా ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందంటే తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం. సో CM గుర్తుంచుకోండి, DMK ప్రభుత్వం ప్రస్తుతం తమిళనాడులో అధికారంలో ఉంది. ఈ ముఖ్యమంత్రి తరచూ వార్తల్లోకి వస్తూ ఉన్నాడు. ఇటీవల కాలంలో చాలా విషయాల్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. దేశంలో వన్యప్రాణి సంరక్షణ విషయంలో వార్తల్లోకి వచ్చే ఉన్నాడు. అండ్ ఇటీవల కాలంలో తాను రాసిన ఒక ఆత్మకథ కూడా వార్తలు నిలిచింది. ఒంగలిల్ ఒరువన్ అని చెప్పేసి, మీలో ఒకడిని, వన్ అమాంగ్ యు అని చెప్పేసి ఇటువంటి అంశాలు లింక్ చేస్తూ చూడండి. సో తమిళనాడు ఈజ్ ఇంపార్టెంట్ స్టేట్ టు బి ఫోకస్డ్ ఫర్ కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, ఓకేనా. ఇది ఒకటి ఇంపార్టెంట్. ద మ్యూజియం హ్యాస్ బీన్ బిల్ట్ ఆన్ ద 2 acres ఎట్ కీలాడి అనే ప్రాంతంలో 2 ఎకరాల్లో ఈ మ్యూజియం అంటే పురాతన ప్రాంతాలను ప్రదర్శించే వేదిక. సో ఎట్ కాస్ట్ ఆఫ్ 18.43 crores 18 కోట్ల రూపాయల
ఖర్చుతో. ఇట్ హౌజెస్ ఓవర్ 15,000 యునిక్ ఆర్టిఫాక్ట్స్ అంటే పురాతన వస్తువులు అన్ఎర్త్డ్ బిట్వీన్ 4th century అండ్ 8th phases. గుర్తుంచుకో, 4th and 8th phases ఆఫ్ ఎక్స్కవేషన్. ఇటీవల తవ్వకాల్లో బయటపడ్డ వాటిని ఏవైతే ఉంటాయో ఇక్కడ మొత్తం కూడా ప్రదర్శిస్తారంట. కిలాడి మ్యూజియం. ఏ రాష్ట్రం అంటే తమిళనాడు. అండ్ నెక్స్ట్, గవర్నమెంట్ టు లాంచ్ పట్టాయ మిషన్. ఏ గవర్నమెంట్? కేరళ గవర్నమెంట్. సో కేరళ తరచు వార్తలకు వస్తున్నాను కదా. ఈరోజు ఫస్ట్ డిస్కస్ చేసిన టాపిక్ కూడా కేరళకు సంబంధించి. కేరళ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన పట్టాయ మిషన్. ఈ పట్టాయ మిషన్ యొక్క ఉద్దేశం అసలు ఏంటి? ఈ ప్రోగ్రాం యొక్క ఉద్దేశం అంటే కేరళ రాష్ట్రంలో ఎవరికైతే భూమి లేని నిరుపేదలు బ్రతుకుతున్నారో, భూమి లేని నిరుపేదలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు ల్యాండ్ డిస్ట్రిబ్యూట్ చేసే ఒక ప్రోగ్రామ్గా చెప్పొచ్చు. ల్యాండ్. సో ల్యాండ్ అంటే భూమి, ప్రతి ఒక్కరికి కూడా భూమి పైన హక్కులు ఇవ్వాలని చెప్పేసి ముఖ్యంగా కమ్యూనిస్టు ప్రభుత్వం అధికారంలో ఉంది. కేరళ అంటేనే కమ్యూనిస్టు, గుర్తుంచుకోండి. సో ఇటీవల సీఎం పినరై విజయన్ గారు చేసిన ప్రకటన వార్తల్లోకి వచ్చింది. పట్టాయ మిషన్ అంటే ఇటీవల ఏ రాష్ట్రానికి సంబంధించి వార్తల్లోకి వచ్చిందంటే కేరళ. దేనికి సంబంధించి అంటే భూమి లేని నిరుపేదలను ఆదుకోవడానికి భూమిని పంపిణీ చేసే ఒక అంశం. గుర్తుంచుకోండి, భూ పంపిణీ కార్యక్రమం. ఓకేనా? అండ్ నెక్స్ట్, ఇటీవల వార్తలకు వచ్చిన ఒక అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఒక నేషనల్ పార్క్. నేషనల్ పార్క్స్ని చాలామంది ఇండియాకి సంబంధించే గుర్తుంచుకుంటారు, కానీ గుర్తుంచుకోండి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నేషనల్ పార్క్స్ పైన కూడా క్వశ్చన్స్ అడుగుతారు వార్తలు నిలిచిన ప్రాంతాల్లో భాగంగా. సో ఇక్కడ మనకి ఇటీవల వార్తలోకి వచ్చిన చిట్వాన్ నేషనల్ పార్క్. ఎగ్జామ్లో డైరెక్ట్ బిట్ అడగవచ్చు. ఇటీవల వార్తలోకి వచ్చిన చిట్వాన్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది అంటే మనకి ఇది నేపాల్లో ఉంది. నేపాల్కి సంబంధించి సింపుల్గా చెప్పాలంటే నేపాల్లోనే మొట్టమొదటి నేషనల్ పార్క్. ఇది ప్రస్తుతం ప్రపంచ వారసత్వ సంపదలో కూడా గుర్తింపు పొంది ఉంది. వరల్డ్ హెరిటేజ్ సైట్, యునెస్కో సంబంధిత ప్రాంతాలు వార్తల్లోకి వచ్చినాయంటే వాటిని ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వాటిని ఫోకస్ చేస్తున్నారు. సో గుర్తుంచుకోండి, సఫారీ ఎట్ చిట్వన్ నేషనల్ పార్క్. యాక్చువల్గా చిట్వన్ నేషనల్ పార్క్ ఇక్కడ ఉంది అంటారు. మరి ఎందుకు వార్తల్లోకి వచ్చింది అంటే ఇటీవల ఇల్లీగల్ ఫిషింగ్, ఇల్లీగల్ మైనింగ్ యాక్టివిటీస్, అక్రమంగా తవ్వకాలు జరుపుతున్నారంట ఈ నేషనల్ పార్క్లో. పోచర్స్, వేటగాళ్ళు, కొంతమంది ఎవరైతే ఉంటారో డబ్బు ఆపేక్షతోటి ఆ ప్రాంతాల్లో తవ్వకాలు జరిపి మొత్తం భూమి మొత్తాన్ని నాశనం చేస్తున్నారంట. ఫిషెస్ని మొత్తం ఇల్లీగల్గా క్యాచ్ చేస్తున్నారంట. సో అలా ఆ లోకల్గా ఉండే ఈ ప్రాంతంలో ఉండే జంతువులన్నీ, జీవజాతులన్నీ కూడా ఇబ్బంది పడుతున్నాయని చెప్పేసి స్పెషల్గా ఆర్టికల్స్ వచ్చినాయి. సో గుర్తుంచుకోండి, ఎగ్జామ్లో మనకు సమస్యలపైన కాదు, సమస్యతో వార్తలకు వచ్చింది కాబట్టి దీనిపైన క్వశ్చన్ చేయొచ్చు. చిట్వన్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది అంటే నేపాల్. సో ఇది నేపాల్లోనే మొట్టమొదటి నేషనల్ పార్క్, జాతీయ పార్క్. ఈ జాతీయ పార్క్ని 1984 సంవత్సరంలో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించింది. గుర్తుంచుకోండి. ఓకేనా? ఇది ఎందుకు వార్తలోకి వచ్చిందంటే ఇల్లీగల్ ఫిషింగ్ అండ్ శాండ్ మైనింగ్. నెక్స్ట్, కొన్ని నివేదికలు రెగ్యులర్గా మనకు కనబడతా ఉంటాయి. సో భారత్లో 4 నిమిషాలలో బ్రెయిన్ స్ట్రోక్ అంట. భారత్లో 4 నిమిషాలలో బ్రెయిన్ స్ట్రోక్. సో దేశంలో సర్వసాధారణంగా సంభవించే మరణాల్లో 2వ ప్రధాన కారణం బ్రెయిన్ స్ట్రోక్ అని, దేశంలో ఈ వ్యాధి ప్రతి 4 నిమిషాలకు ఒకరిని చంపుతుందని ఎయిమ్స్ వైద్యులు చెప్పారు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వైద్యులు చెప్పారు. సో గుర్తుంచుకోండి, ప్రతి 4 నిమిషాలకు ఒక బ్రెయిన్ స్ట్రోక్ వస్తుందంట. హార్ట్ స్ట్రోక్ అంటే గుండె ఆగిపోవడం, బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటి? మెదడు పని చేయకపోవడం, బ్రెయిన్ డెడ్ అంటాము, అటువంటివి. సో ఇటీవల మీకు డిమెన్షియా అంటే మతిమరుపు, ఇటువంటి నివేదికలు చూడండి. కొన్ని బేసిక్ వర్డ్స్ ఇవి. డిమెన్షియా అంటే ఏంటి, బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనకు చిన్ననాటి నుండి వింటున్న పదాలు ఇవి. ఓకేనా? సో బ్రెయిన్ స్ట్రోక్, భారత్లో 4 నిమిషాలకు ఒక బ్రెయిన్ స్ట్రోక్ సంభవిస్తుందని ఎయిమ్స్ వైద్యులు చెప్పడం జరిగింది. సో ఇక్కడ చూడండి, బ్రెయిన్ స్ట్రోక్ ప్రకారం ఆ ప్రభావం యువత మరియు మధ్య వయస్కుల మీద ఎక్కువగా ఉన్నదని వైద్యులు చెప్పారు. జీబీడీ గణాంకాల ప్రకారం 31% బ్రెయిన్ స్ట్రోక్లు 20 ఏళ్ళ లోపు వారిలో సంభవిస్తున్నాయంట. 20 years అండ్ బిలో ఎవరైతే ఉంటారో, ముఖ్యంగా యుక్త వయసులో ఉండేవారు ఎవరైతే ఉంటారో వారికి ఎక్కువగా బ్రెయిన్ స్ట్రోక్, మెదడు పని చేయకపోవడం అనేది సంభవిస్తుందంట. దేశంలో ప్రతి 4 నిమిషాలకు ఒక బ్రెయిన్ స్ట్రోక్ సంభవిస్తుందని ఎయిమ్స్ వైద్యులు చెప్పారు. నెక్స్ట్, మూత్రంతో క్యాన్సర్ నిర్ధారణ. క్యాన్సర్ పరీక్ష చేయాలంటే బ్లడ్ శాంపిల్ తీసుకోవడము, చాలా పరీక్షలు ఉంటాయి. ట్రీట్మెంట్ ఏమో కీమోథెరపీ చేస్తూ ఉంటారు. కానీ సింపుల్గా జస్ట్ యూరిన్ కలెక్షన్ చేసేసి మూత్రాన్ని సేకరించేసేసి క్యాన్సర్ని నిర్ధారణ చేయొచ్చు అని చెప్పేసి శాస్త్రవేత్తలు వార్తలకు వచ్చారు. క్యాన్సర్ నిర్ధారణ కోసం ప్రస్తుతం రక్త పరీక్షలు, రేడియోలాజికల్ పద్ధతులను ఉపయోగిస్తున్నారు. కొంతమంది రెగ్యులర్గా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడంతో క్యాన్సర్ ఉంటే బయటపడుతున్నది. అయితే చాలామంది ఈ టెస్టులు చేయించుకునేందుకు
ముందుకు రావడం లేదు. దీంతో క్యాన్సర్ చివరి స్టేజ్లో బయటపడుతున్నది, ప్రాణాలు బలి తీసుకుంటుంది. దీనికి పరిష్కార మార్గంగా దక్షిణ కొరియాకు చెందిన కొరియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెటీరియల్ సైన్సెస్ పరిశోధకులు అతి తక్కువ ధరలో వేగంగా క్యాన్సర్ నిర్ధారించే పద్ధతిని కనుగొన్నారు. ఆ పద్ధతే మూత్రం ద్వారా క్యాన్సర్ను పసిగట్టే కొత్త సెన్సర్ను ఆవిష్కరించడం జరిగిందంట. సో గుర్తుంచుకోండి. సో ఇటువంటి ఆర్టికల్స్ మీకు నేను ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను, కమ్యూనిటీలో చూస్తూ ఉండండి రెగ్యులర్గా. సో ఓకేనా. మూత్రంతో క్యాన్సర్ నిర్ధారణ ఏ శాస్త్రవేత్తలు అంటారు? కొరియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెటీరియల్ సైన్సెస్ శాస్త్రవేత్తలు. అండ్ నెక్స్ట్ షాన్ మార్ష్. సో వార్తల్లో వ్యక్తుల విషయానికి వస్తే షాన్ మార్ష్ ఆస్ట్రేలియన్ హిట్టర్, ఆస్ట్రేలియా టాప్ బ్యాట్స్మన్, ఆస్ట్రేలియాలో మొదటి వరుసలో వచ్చే బ్యాట్స్మన్. సో ఇటీవల తను వన్డే క్రికెట్కి కూడా రిటైర్మెంట్ ఇచ్చారు. వన్డే అండ్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ దేశవాళీ టోర్నీకి కూడా రిటైర్మెంట్ ఇచ్చాడు. కానీ T20లో మాత్రం కొనసాగుతుందని చెప్పాడు. గతంలోనే టెస్ట్ మ్యాచ్లకు రిటైర్మెంట్ ప్రకటించిన షాన్ మార్ష్ ఇటీవల వన్డేకి దేశవాళీ టోర్నీలకు అన్నిటికీ వీడ్కోలు పలికాడు. కానీ మనకి 2020 మ్యాచెస్ ఉంటాయి కదా, T20 మ్యాచెస్లో మాత్రం కొనసాగుతుందని చెప్పేసి ప్రకటించాడు. షాన్ మార్ష్ ఏ జాతీయ జట్టు ఆటగాడు, అంతర్జాతీయ ఆటగాడు అంటే ఆస్ట్రేలియా క్రికెటర్. సో చాలా స్ట్రైక్ రేట్, అద్భుతమైన ఆటగాడు. అండ్ నెక్స్ట్ వార్తలు నిలిచిన పుస్తకాల విషయానికి వస్తే ఉపరాష్ట్రపతి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా జగదీప్ ధన్కర్ గారు లాంచ్ చేసిన పుస్తకం ముండకోపనిషద్ పుస్తకం. సో వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్ రిలీజెస్ ఏ బుక్ ఆన్ ముండక ఉపనిషద్. ముండక ఉపనిషద్ అంటే మనకేం గుర్తుకోలేదు టక్కున, సత్యమేవ జయతే. సో ఇటువంటివి మనకు నేషనల్ ఎంబ్లం కింద ఉంటుంది సత్యమేవ జయతే అని. అది ఎక్కడ తీసుకున్నాడు? ముండకోపనిషత్తు నుండి తీసుకున్నాము, ఉపనిషత్తులు. ఓకేనా. వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్ రిలీజెస్ ఏ బుక్ ఆన్ ముండక ఉపనిషద్. ఎవరు రాస్తారంటే ఈ బుక్ని అంటే పార్లమెంటేరియన్ డాక్టర్ కరణ్ సింగ్. డాక్టర్ కరణ్ సింగ్ గారు రాసిన ముండక ఉపనిషద్ పుస్తకాన్ని ఎవరు లాంచ్ చేశారు? వైస్ ప్రెసిడెంట్. ఆథర్ ఎవరు? డాక్టర్ కరణ్ సింగ్. గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు ఇచ్చిన చివరి అంశం, చివరి పుస్తకం యాజ్ గుడ్ యాజ్ మై వర్డ్ అనే ఒక పుస్తకం. ఏ మెమోయిర్, ఒక జ్ఞాపకం. తన యొక్క జ్ఞాపకాలన్నింటినీ ఒక పుస్తక రూపంలో సంకలనం చేసి మన ముందుకు తీసుకొచ్చిన ఆథర్ ఎవరంటే KM చంద్రశేఖర్. గతంలో చాలా పుస్తకాలు తీసుకొచ్చాడు, కొత్త పుస్తకాన్ని తీసుకొచ్చాడు. యాజ్ గుడ్ యాజ్ మై వర్డ్, ఏ మెమోయిర్ అంటే ఒక జ్ఞాపకం, అంటే ఇది ఆటోబయోగ్రఫీ అన్నట్టు. ఎవరు రాశారు ఆథర్ అంటే KM చంద్రశేఖర్. గుర్తుంచుకోండి. సో దీనికి ఫోర్వర్డ్ ఉంటుంది కదా, పుస్తకం యొక్క ముందు మాట ఉంటుంది కదా. శశి థరూర్ పార్లమెంట్ సభ్యుడు, కేరళ రాష్ట్రానికి సంబంధించిన ఇంగ్లీష్లో అద్భుతంగా ప్రావీణ్యం ఉన్న వ్యక్తి శశి థరూర్ ఈ పుస్తకానికి ముందు మాట రాశాడు. సో జస్ట్ గుర్తుంచుకోండి, యాజ్ గుడ్ యాజ్ మై వర్డ్ అనే పుస్తకం, ఏ మెమోయిర్ అనే ఒక పుస్తకం ఎవరు రాశారంటే KM చంద్రశేఖర్. దట్స్ ఎనఫ్. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే కొచ్చి మెట్రో ఇండియాలోనే, భారతదేశంలోనే మొట్టమొదటి మెట్రోగా వార్తల్లోకి వచ్చింది. దేనికి సంబంధించి అంటే ₹1 కార్ పార్కింగ్ ఫీ వసూలు సంబంధించి. అండ్ కొలంబియా ఓపెన్స్ మిలిటరీ సర్వీస్ టు విమెన్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ లాస్ట్ 25 years. గత 25 ఏళ్లలో మిలిటరీలో, సైన్యంలో మహిళలను కూడా ఆహ్వానిస్తూ వార్తలు నిలిచిన దేశంగా కొలంబియా వార్తల్లోకి వచ్చింది. అండ్ ఇస్రో ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని 2 ప్రాంతాలు రుద్రప్రయాగ్ అండ్ అట్ ద సేమ్ టైం గర్వాల్, ఈ ప్రాంతాలని చాలా వరకు కూడా విపత్తులు సంభవించే ప్రాంతం, ల్యాండ్ స్లైడ్స్, కొండ చర్యలు విరిగిపడే ప్రాంతాలుగా గుర్తించింది. సో ఇవి ఏ రాష్ట్రాల్లో ఎక్కువగా విపత్తులు సంభవించినాయి గతంలో అని చెప్పే నివేదిక. అండ్ తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ గారు ఆవిష్కరించిన కీలాడి మ్యూజియం, తమిళనాడు చరిత్రను ప్రతిబింబించే మ్యూజియం. అండ్ కేరళ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతున్న పట్టాయా మిషన్, భూమి లేని నిరుపేదలకు భూ పంపిణీ కార్యక్రమం. అండ్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన, ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన, యునెస్కోచే గుర్తింపు పొందిన చిట్టువన్ జాతీయ పార్కు కొన్ని సమస్యలతో వార్తల్లోకి వచ్చింది. ఎక్కడ ఉంది అంటే నేపాల్లో ఉంది. అండ్ భారత్లో 4 నిమిషాలకు ఒక బ్రెయిన్ స్ట్రోక్ సంభవిస్తుంది. 20 ఏళ్ల కంటే తక్కువ వయస్కుల వారిలోనే ఈ ప్రభావం ఎక్కువగా ఉందని ఎయిమ్స్ వైద్యులు చెప్పారు. అండ్ మూత్రంతో క్యాన్సర్ నిర్ధారణ అని చెప్పేసేసి కొరియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెటీరియల్ సైన్సెస్ శాస్త్రవేత్తలు చేసుకొచ్చిన ఒక పరిశోధన. షాన్ మార్ష్ ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాట్స్మన్, క్రికెట్కి వీడ్కోలు పలుకుతూ వార్తలు నిలిచాడు ఎక్సెప్ట్ T20s. అండ్ ఉపరాష్ట్రపతి గారు లాంచ్ చేసిన పుస్తకం ముండకోపనిషద్. ఎవరు రాశారు ఆథర్ అంటే డాక్టర్ కరణ్ సింగ్.
యాజ్ గుడ్ యాజ్ మై వర్డ్, ఏ మెమోర్, ఒక జ్ఞాపకం. ఎవరు రాశారు? కేఎం చంద్రశేఖర్ గారు, ఒక గొప్ప రచయిత. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో జోడించి మళ్ళీ నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.